నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మీరందరూ చక్కటి మానసిక స్థితిలో ఉండాలని ఉంటారని ఆశిస్తూ, భౌతికంగా ఎన్ని సమస్యలు ఉన్నా కానీ మనిషి శాంత చిత్తుడై ఆనందంగా ఉల్లాసంగా ఉండగలిగితే దానికి మించిన ఆస్తి మరొకటి లేదు. ఇక ఈరోజు విషయానికి వస్తే మనిద్దరం కలిసి చర్చిస్తున్నటువంటి అంశం ఏమిటంటే రామాయణం కథ. రామాయణం గురించి తెలియని వారు, వినని వారు భారతదేశంలో ఎవరు ఉండరని అది జగమెరిగినటువంటి సత్యం. అయితే రామాయణంలో కథలోకి నేను వెళ్ళను కానీ, రావణుడి దగ్గర నుంచి సీతను తీసుకువస్తాడు రాముడు. రావణుణ్ణి సంహరించిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత, భర్తగా నా కర్తవ్యం కాబట్టి నిన్ను రక్షించాను, ఇక నీ ఇష్టం ఉన్న చోటికి నువ్వు వెళ్ళొచ్చు. ఎందుకంటే రావణుడి దగ్గర ఉన్నప్పుడు నీ యొక్క శీలానికి, నీ పవిత్రతకి ఏదైనా భంగం కలిగిందేమో అని లోకులు అనుకుంటారు. లోకులు పలు కాకులు. కాబట్టి నువ్వు పవిత్రురాలు అని రుజువు చేసుకోవడానికి, లోకం యొక్క అపవాదు నుంచి తప్పించుకోవడానికి మీరు అగ్ని పరీక్ష చేయాలని అడుగుతాడు. అంటే రాముడికి సీత మీద కానీ, సీతకు రాముడి మీద కానీ ఎలాంటి సందేహం, అనుమానం ఏమీ లేదు. కేవలం లోకం దృష్టిలో అపవాదు కలగకూడదు అనే భావనతో రాముడు ఆమెను అగ్ని పరీక్షకు గురి చేస్తాడు. బాగానే ఉంది ఇక్కడి వరకు. కానీ సీత రావణుడి దగ్గర ఉన్నప్పుడు ఆ మధ్యకాలంలో రాముడు పవిత్రంగా ఉన్నాడా లేదా అని ఎందుకు ప్రశ్నించలేదు? రాముడికి అగ్ని పరీక్ష ఎందుకు సరికాదు? ఆయనను కూడా మరి అగ్ని పరీక్షకు గురి చేయాల్సి ఉండే కదా. అంటే ఇది ఇక్కడ మనకు తెలిసిపోయేది ఏమిటంటే, ఇది పురుషుల యొక్క ఆధీనంలో ఉన్నటువంటి సమాజం, పురుషాధిక్యత ఉన్నటువంటి సమాజం భారతీయ సమాజం. కాబట్టి ప్రాచీన కాలం నుంచి కూడా స్త్రీలను అనేక పరీక్షలకి గురి చేశారే తప్ప మగవాళ్ళు ఏ రోజు కూడా ఎలాంటి పరీక్షకి నిలబడలేదు. మగవాడు పవిత్రంగానే ఉంటాడు, ఎలాంటి మానసికమైనటువంటి ఆందోళనకు కానీ ఆకర్షణకు కానీ గురిగాడు, స్త్రీలోలుడు కాడు అని అనడానికి గ్యారంటీ ఏమిటి? ఒక స్త్రీని చూసి మానసికంగా కూడా ఈ స్త్రీ అందంగా ఉంది, ఈమెను పొందితే బాగుండు అని అనుకోవడం చాలా సహజం కదా. అంటే మానసికమైనటువంటి వ్యభిచారం అనేది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి విషయమే కదా. ఇక కథకు వస్తే, సరే ఆమెను అక్కడ అగ్ని పరీక్షకు గురి చేస్తారు. ఆవిడ పవిత్రురాలని అగ్నిదేవుడు అందరి ముందు చెబుతాడు, అయోధ్యకు తీసుకొస్తారు. ఇక ఉత్తరకాండలో అంటే రాముడి యొక్క పట్టాభిషేకం అయిన తర్వాత జరిగినటువంటి కథలో ఏముంటుందంటే, మళ్ళీ ఒక చాకలి ఆమెను అనుమానిస్తాడని, నిందలు వేస్తాడని, అది భద్రుడు అనేటువంటి ఒక గూఢచారి రాముడి దగ్గరికి తీసుకురావడం, రాముడు మానసికంగా కృంగిపోవడం, తిరిగి సీతను అడవులకు పంపడం, ఇదంతా జరుగుతుంది. ఇక్కడ కూడా పురుషాధిక్యతే ఉంటుంది. చూడండి, అక్కడ అగ్ని పరీక్షకు గురి చేసినప్పుడు రాముడు రాజు కాదు కదా. మరి ఏ అధికారంతో సీతను అగ్ని పరీక్షకు గురి చేశాడు? కేవలం ఒక భర్త అనేటువంటి అధికారంతోనే. అలాంటి సందర్భంలో కూడా స్త్రీ, ఆ మహా ఇల్లాలు సీతమ్మదేవి ఏ రోజు కూడా తన భర్తను అనుమానించలేదు కదా. మీరు కూడా అగ్ని పరీక్షకి సిద్ధంగా అని అనలేదు కదా. లోకం మీ గురించి కూడా ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తుందేమో, మరి భార్య లేనప్పుడు రాముడు ఏమైనా అపచారం చేశాడేమో
అని లోకులు అనుకోవడానికి ఆస్కారం వీలుంది కదా. కాబట్టి అనాదిగా ప్రాచీన కాలం నుంచి స్త్రీలు ఒక వివక్షకి పరీక్షకు గురి చేయబడ్డారనేది ఇది వాస్తవం. తిరిగి ఉత్తరాఖండలో ఏమవుతుందంటే ఆమెను వాల్మీకి ఆశ్రమం నుంచి తీసుకొచ్చిన తర్వాత అయోధ్యలో మహారాణి పట్టపురాణిగా ఉంటుంది. ఉన్న తర్వాత తిరిగి అదే జనంలో నుంచి మళ్ళీ అపవాదం వస్తుంది. ఏంటంటే ఆమె అగ్ని పరీక్ష అక్కడ చేసింది, మా ముందు కాదు కదా. ఇప్పుడు మా ముందు అగ్ని పరీక్షకి సీత నిలబడితే గాని మేము ఆమెను మహారాణిగా, మా యొక్క రాముడికి పత్నిగా, పవిత్రురాలుగా మేము భావిస్తాము అని అనడం, తిరిగి రాముడు ఆమె మీద ఎలాంటి అనుమానం లేనప్పటికీ తిరిగి రెండోసారి అగ్ని పరీక్షకు ఆమెను నిలబడమని చెప్పడం, ఇవన్నీ జరుగుతాయి. అయితే ఆమె ఒప్పుకోదు, అది వేరే విషయం. ఎందుకంటే స్త్రీల యొక్క ప్రతిష్టకి, గౌరవానికి, ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి అడిగిన ప్రతిసారి నేను అగ్ని పరీక్షకు నిలబడడం ఏమిటి అని ఆవిడ ప్రశ్నిస్తుంది. రాముణ్ణి ఎప్పుడు శంకించదు ఆమె, రాముణ్ణి అనుమానించదు. మా ఇద్దరి ఆత్మలు చాలా పవిత్రమైనటువంటివి, అవ్యాజమైనటువంటి అనురాగం మా మధ్య ఉంది అని అంటుందే తప్ప, కానీ ప్రజలు కోరిన ప్రతిసారి నేను అగ్ని పరీక్షకు నిలబడడం అనేది తప్పు అని చెప్పేసి ఆమె తన తల్లి అయినటువంటి భూదేవి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రాముడు తన యొక్క ఏదైతే అవతారం ఉంటుందో అవతారాన్ని ఉపసంహరించుకుంటాడు, అది వేరే విషయం. అయితే పురుషుల యొక్క ఆధిక్యత ఏమిటి నాకు అర్థం కాదు. ఇప్పుడు మానసికంగా వ్యక్తులు వ్యభిచరించే వాళ్ళు, వ్యభిచారానికి అంటే ఫలానా పురుషుడు బాగున్నాడు, ఫలానా స్త్రీ బాగుంది, నాకు దొరికితే బాగుండు అనుకోవడం సర్వసాధారణం. మనస్సు అనేది విచలితమైనప్పుడు ఇలాంటి అభిప్రాయాలు వస్తాయి. అంటే మానసిక వ్యభిచారం అనేది సర్వసాధారణంగా జరిగేటువంటి అంశం. అంత మాత్రం చేత స్త్రీకి మాత్రమే పరీక్ష, పురుషుడు మాత్రం ఎల్లప్పుడూ పవిత్రుడు అనేటువంటి భావన సరి అయినటువంటిది కాదు. అందుకే స్త్రీలకు సతీ సహగమనం అంటే భర్త చనిపోయినప్పుడు స్త్రీలను ఆ భర్తతో పాటు కాల్చివేశారే తప్ప, మరి భార్య చనిపోయిన తర్వాత ఆ పురుషుడు ఎందుకు బతికున్నాడు, పురుషుడికి పతి సహగమనం ఎందుకు కలగలేదు? ఇది కూడా ఆలోచన చేయండి. కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ ఆచారం అమల్లో ఉండేది. లార్డ్ విలియం బెంటింక్ అనేటువంటి గవర్నర్ జనరల్ వచ్చినప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి సంఘ సంస్కర్తలు తీవ్రమైనటువంటి పోరాటం చేస్తే అది ఆగిపోయింది. అడపాదడపా ఇలాంటి సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం. అంటే పవిత్రత అనేది కేవలం స్త్రీలకే వర్తిస్తుందా, పురుషులకు వర్తించదా? పురుషులంతా సాధువులు, మహామునులు, సంతులు వీళ్ళ కాదు కదా. కాబట్టి స్త్రీ యొక్క కాంట్రిబ్యూషన్, స్త్రీ ఒక కుటుంబానికి చేస్తున్నటువంటి సేవలను డబ్బు రూపేణా లెక్కిస్తే నెలకి 10 లక్షల రూపాయలు చెల్లించినా అది సరిపోదు. ఇప్పుడు స్త్రీ ఒక కుటుంబంలోకి వచ్చి అక్కడ ఆ పిల్లల్ని కంటుంది, ప్రసవ వేదన అంటారు. ఒక పిల్లవాడిని కనడానికి తల్లి పడేటువంటి వేదన అంతా ఇంత కాదు. శరీరంలో ఉన్నటువంటి ఎముకలన్నింటినీ కూడా విరగ్గొడితే, ఫ్రాక్చర్స్ అయితే యాక్సిడెంట్లో ఎంత బాధ కలుగుతుందో పిల్లవాడిని ప్రసవించే సమయంలో తల్లికి అంత బాధ కలుగుతుంది. అదంతా ఓర్చుకొని ఆ కుటుంబానికి ఒక శిశువుని ఇస్తుంది. మరి దానికి ఎంత డబ్బు ఇస్తారు మీరు? పురుషుడితో దాంపత్యం చేసినందుకు ఎంత డబ్బు ఇస్తారు? పురుషుడికి ఉపచారాలు చేసినప్పుడు ఆ కుటుంబానికి వండి పెట్టి అందరి అత్తామామలు, అందరినీ ఆడపడుచులు, మరుదులు, వచ్చిపోయేటువంటి బంధువులు వీళ్ళందరికీ ఆలనా పాలనా చూసేటువంటి స్త్రీకి ఎంత జీతం ఇస్తారు? ఆమె చేసేటువంటి శ్రమకు మీరు ఎంత వెలగడతారు? అంత ఎందుకు? ఒక పురుషుడు గనక ఏదైనా జబ్బుకు లోనై లేవలేని స్థితిలో ఉంటే స్త్రీ తల్లిలాగా, కన్న తల్లిలాగా ఆదరిస్తుంది, అతన్ని ఓదారుస్తుంది, తన హక్కున చేర్చుకుంటుంది.
ఎంతమంది పురుషులు స్త్రీలకు ఇలాంటి సేవలు చేయగలరు చెప్పండి? కాబట్టి సీతామాతకే పదే పదే అగ్ని పరీక్ష విధించడం అనేది ఇది పురుషాధిక్యత, కేవలం పురుషుల యొక్క అహంకారానికి ప్రతిబింబించేటువంటిది. సమాజం కూడా ఏం సమాజం మనకు అర్థం కాదు, దిక్కుమాలిన సమాజం. కేవలం సీతను అనుమానించడం ఏమిటండి? అంటే లోకం యొక్క అపవాదు ఎంతసేపు స్త్రీ చుట్టే తిరుగుతుంది కాబట్టి పురుషుడు మాత్రం బలాదూరుగా తిరగొచ్చా? వీటన్నిటికీ సమాధానం అనేటువంటిది ఎప్పుడొస్తుందంటే పురుషుడు తను అధికుడు అని అనుకోవడం మానేస్తే, పురుషుడి యొక్క అహంకారం తగ్గితే కానీ దీనికి పరిష్కారం లేదు. కాబట్టి స్త్రీ పురుషులు అన్యోన్యంగా ప్రేమ అనురాగాలతో అవ్యాజమైనటువంటి ప్రేమ సంపత్తితో ఉన్నప్పుడే ఆ కుటుంబం అనేది చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది, అభివృద్ధిలోకి వస్తుంది. అలాంటి కుటుంబాలే ఈ యొక్క సమాజానికి శ్రీరామ రక్ష. దీన్ని గమనించండి. నమస్కారం.